హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు విజయ్ కరణం గారు, యువర్ పర్సనల్ ఫినాన్షియల్ అడ్వైజర్. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు ఐటీ పీపుల్ ఉన్నారు. సో అందరూ బీటెక్ పాస్ అయిన వెంటనే ఐటీ జాబ్స్ కొట్టేస్తున్నారు. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే ఎర్లియర్ రిటైర్మెంట్ ప్లాన్స్. అవును. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? షూర్, డెఫినెట్గా అండి. చాలామందికి ఇప్పుడున్న అంటే ఆఫ్టర్ కోవిడ్ ఎర్లీ రిటైర్మెంట్ అనే కాన్సెప్ట్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి. బికాజ్ ఎవ్రీ వన్ వాంట్ టు ఎక్స్ప్లోర్ వరల్డ్ అండ్ దే డోంట్ వాంట్ టు కంటిన్యూ దేర్ వర్కింగ్ ఆఫ్టర్ 50s కానీ ఆఫ్టర్ 40 years కూడా, అంటే అన్ని రోజులు ఎక్కువ వర్క్ చేయదలుచుకోలేదు చాలామంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గెట్టింగ్ పేడ్ వెరీ వెల్. ఈవెన్ డ్యూరింగ్ దట్ 20s, లైక్ లేట్ 20s కానీ ఎర్లీ 20s కూడా, వెన్ దే ఆర్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ దే ఆర్ గెటింగ్ రియలీ వెల్ జాబ్స్ అనమాట. సో వెరీ వెల్ శాలరీస్ అక్కడ పే చేస్తున్నారు. సో దట్ దే థాట్ ఆఫ్ గెటింగ్ రిటైర్డ్ వెరీ ఎర్లీ సో దట్ దే క్యాన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఎంత స్ట్రెస్ ఉన్నా సరే బియాండ్ ద పాయింట్ అండ్ ఒక 35 years తర్వాత 40 years తర్వాత దే డోంట్ వాంట్ టు కంటిన్యూ దిస్ టైప్ ఆఫ్ వర్క్ కల్చర్ అండ్ దే వాంట్ టు గో బ్యాక్ టు దేర్ విలేజెస్ ఆర్ దే డోంట్ వాంట్ టు go back to their towns and they want to lead a peaceful life by doing a small jobs or ఏదన్నా వాళ్ళ హాబీస్కి రిలేటెడ్ కానీ సంథింగ్ విచ్ దే ఆర్ హైలీ ప్యాషనెట్, అక్కడ వాళ్ళు వర్క్ చేద్దాం అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇట్లాగనే ఒక పర్సన్కి మనం రీసెంట్గా ఇది కంప్లీట్ మ్యూచువల్ ఫండ్ ప్లానింగ్ అనేది చేసామన్నమాట. సో హీ హ్యాస్ లైక్, అంటే అతని రిక్వైర్మెంట్ ఎలా ఉంది అంటే నౌ అతనికి ఒక మంత్లీ ఎక్స్పెన్సెస్ ఒక 1.5 lakhs జస్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. హీ లీడ్స్ ఏ లావిష్ లైఫ్ అనమాట. చాలా ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఇన్కమ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి ఒక 5 lakhs ఉంటుంది. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిని కలుపుకొని ఒక 5 lakhs ఇన్కమ్ ఉంటుంది. సో వాళ్ళ గోల్ ఏంటి అంటే ఆఫ్టర్ 10 years, నౌ దే ఆర్ జస్ట్ 30, దే గాట్ మ్యారీడ్ వెరీ రీసెంట్లీ. ఆఫ్టర్ 40 years దే వాంట్ టు రిటైర్, దే డోంట్ వాంట్ టు కంటిన్యూ దిస్ వర్క్. అండ్ ఆఫ్టర్ 40 years తర్వాత వాళ్ళకి ఇన్ని రోజులు వాళ్ళు చేసిన ఇన్కమ్ కానీ ఇన్ని రోజులు వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ దే వాంట్ టు గెట్ బ్యాక్ దట్ మనీ అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి కావాలి. అండ్ ఎవ్రీ మంత్ దే నీడ్ ఎ 5 lakh per month యాజ్ అన్ ఇన్కమ్ ఫ్రమ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. ఐ థాట్ లైక్ ఇట్స్ అ డీసెంట్ ప్లాన్, లైక్ చేయొచ్చు అని చెప్పేసి వీ డిడ్ ఎ ప్యూర్ క్యాలిక్యులేషన్స్ చేసాము. సో మనకి ఇప్పుడు వాళ్ళ ఏజ్ తీసుకొచ్చి 30 years తీసుకుంటే దే ఆర్ ఎయిమింగ్ ఫర్ 40 years, అంటే మనకు ఒక 10 years పీరియడ్ ఉంది మనకి. సో 10 years పీరియడ్లో మనకి 2 goals ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ గోల్ ఏంటి అంటే వాళ్ళకి 5 lakh ఇన్కమ్ రావాలి అంటే వాళ్ళకి ఒక కార్పస్ కావాలి, అంటే వాళ్ళకి ఒక పెద్ద అమౌంట్ ఉండాలి. కార్పస్ ఇన్ ద సెన్స్ పెద్ద అమౌంట్ ఉండాలి. సో పెద్ద అమౌంట్ ఎంత ఉండాలో మనం బ్యాక్ క్యాలిక్యులేషన్ చేసుకొని చూసుకుంటే ఇట్స్ అరౌండ్ 7 crore అనమాట. 5 lakh ఇన్కమ్ రావాలి అంటే 7 crore కార్పస్ ఉండాలి. సో 7 crore కార్పస్ బిల్డ్ చేయడానికి దే హ్యావ్ జస్ట్ 10 years. అండ్ 5 lakh ఇన్కమ్ ఎన్ని రోజులు రావాలి అంటే నెక్స్ట్ 40 years వరకు రావాలి. సో 40 + 40 అంటే అట్లీస్ట్ 80 years వరకు వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ కావాలి. సో ఈ 2 గోల్స్ మనకు ఉన్నాయి. సో మనం ఏం చేసామంటే 7 crore ఎట్లా అచీవ్ చేయాలి ఇప్పుడు మనం నెక్స్ట్ 10 years. ఫస్ట్ నేను వాళ్ళని అడిగింది ఏంటి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక కార్పస్ ఉంది. ఎంత ఉంది అంటే ఒక 70 lakhs వరకు ఉంది. సమ్ ప్రాపర్టీ సేల్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చింది అనమాట 70 lakhs అలా వచ్చింది. సో 70 lakhs ఉందని చెప్పారు. మనం ఇప్పుడు 70 lakhs మనం కంప్లీట్ ఎస్టీపీ మోడ్లో యూజ్ చేసుకొని గ్రాడ్యువల్గా మనం ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఒక 15% CAGR ఎక్స్పెక్ట్ చేసాము అనుకోండి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 10 years ఈ 70 lakhs కాస్త 2.8 crore అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ ఒక 2 crore వేసుకున్నా కూడా మనకి 7 crore కంప్లీట్ కార్పస్లో 2 crore ఈ లంసమే టేక్ కేర్ చేసుకుంటారు. అంటే మనకి నెక్స్ట్ గోల్ ఏంది, జస్ట్ 5 crore. 5 crore మనం అచీవ్ చేయడానికి మళ్ళీ 10 years టైం ఉంది. కాబట్టి ఈ 10 years టైంలో మనం ఏం చేయాలంటే స్టెప్ అప్ ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవాలి. స్టెప్ అప్ ఎస్ఐపికి ఎంతతో స్టార్ట్ చేయాలంటే 1.3 lakhs ఎస్ఐపి వాళ్ళు స్టార్ట్ చేసుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 10 years దే ఆర్ ఏబుల్ టు జనరేట్ అప్రాక్సిమేట్లీ 5 crore కార్పస్ దే క్యాన్ ఏబుల్ టు జనరేట్. వన్స్ ఈ 5 crore ఇక్కడ ఎస్ఐపితోని జనరేట్ చేసుకొని అంతకుముందు లంసమ్ ఇన్వెస్ట్ చేసిన దాన్ని 2 crore ఉంటుంది కదా, ఈ రెండింటిని క్లబ్ చేసి సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ వాళ్ళు విత్డ్రాల్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఈ కార్పస్ అనేది అట్ ద ఏజ్ ఆఫ్ 40 వాళ్ళు ఇక్కడ మనకి కార్పస్ బిల్డ్ చేసుకోగలిగారు అనుకోండి, 7 crore కార్పస్ బిల్డ్ చేసుకోవాలనుకోండి. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 40 years దే క్యాన్ ఏబుల్ టు గెట్ బ్యాక్ దట్ మనీ గ్రాడ్యువల్లీ. 5 lakhs ఎవ్రీ మంత్ దే క్యాన్ గెట్ బ్యాక్ ద మనీ ఫ్రమ్ ది కార్పస్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 40 years. చాలామందికి దీనిలో డౌట్ ఏంటి అంటే
మనం ఇంత పెద్ద పెద్ద అమౌంట్స్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. యా. సో ఈ ప్రాసెస్లో ఎక్కడైనా ఏదైనా మనం ఎస్ఐపి చేయడం ఆపేసినా కానీ లంసమ్ని కరెక్ట్ మేనేజ్ చేయలేకపోయినా కానీ కార్పస్ అంతా వెళ్ళిపోతుందా అనేసి చాలామంది డౌట్ ఉంటుంది. అట్లా ఏముండదు. ఒక్కసారి మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసామంటే దే కెన్ గెట్ బ్యాక్ ద మనీ విత్ ఇన్ 2 days. ఓ నైస్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మార్కెట్. ఫస్ట్ థింగ్, ఎంత ప్రాఫిట్లో బుక్ చేసుకుంటున్నాం, ఎంత లాస్ బుక్ చేసుకున్నాం అనేది దట్ డిపెండ్స్ ఆన్ యువర్ అడ్వైజర్ అండ్ యువర్ సెల్ఫ్, అంటే ఇన్వెస్టర్ని డిపెండ్ అయ్యి కూడా ఉంటుంది. సో ఈ పారామీటర్స్ కన్సిడర్ చేసుకొని దే గెట్ బ్యాక్ ద మనీ విత్ ఇన్ 2 days. సో ఈ 10 years వాళ్ళు ఈ 10 years స్ట్రిక్ట్గా ఈ ఎస్ఐపిని ప్లస్ లంసన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 7th year కార్పస్ అనేది ఈజీగా బిల్డ్ అయిపోతుంది. ఎస్. అండ్ వన్స్ బిల్డ్ అయిన తర్వాత దాన్ని జాగ్రత్తగా ఎస్డబ్ల్యూపీ ద్వారా వాళ్ళ ఇన్కమ్ తీసుకోగలిగారు అనుకోండి, ఎస్. వాళ్ళ ఎర్లీ రిటైర్మెంట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం దే కెన్ ఏబుల్ టు ఫాలో దర్ ప్యాషన్. యా. సో ఇట్లాగా ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా మ్యూచువల్ ఫండ్స్ అనేది హెల్ప్ అవుతుంటుంది. సో ఇదే మ్యూచువల్ ఫండ్ ప్లానింగ్ కానీ మనం ఏదైతే ఎర్లీ రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తామో అది రెగ్యులర్ రిటైర్మెంట్ వాళ్ళకి పనిచేయదు అనమాట. అవును. బికాస్ దేర్ టెన్యూర్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. డిఫరెంట్. వాళ్ళు 55 years 50 years ఉన్నప్పుడు మనల్ని అడుగుతారు, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే. 50 years ఉన్న వాళ్ళకి రిటైర్మెంట్ ప్లానింగ్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. ఎస్. అండ్ వెన్ దే ఆర్ యంగర్ ద ఎర్లీ రిటైర్మెంట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఓకే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్. సో ఇప్పుడు సార్ మన యూట్యూబ్లో షార్ట్స్ ఎంత ఫేమస్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎంత ఫేమస్, సో ఫైర్ నెంబర్ అనేది అంతే మీ మ్యూచువల్ ఫండ్స్లో ట్రెండింగ్గా ఉంది అవ్వాలి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ సో చేస్తాం. ఫైర్ నెంబర్ అంటే బేసికల్గా ఇప్పుడు మనం బ్యాక్ క్యాలిక్యులేషన్ చేసాం కదా, 5 lakhs మంత్లీ ఇన్కమ్ కోసం మనకి ఎంత కార్పస్ జనరేట్ చేయాలి, ఎంత కార్పస్ కావాలంటే 7 crore అనే ఒకటి కార్పస్కి మనం ఒకటి కంక్లూడ్ అయ్యాం కదా. ఎస్. ఆ 7 crని ఈజీగా తెలుసుకోవడానికి ఫైర్ నెంబర్ అనే కాన్సెప్ట్ అనేది ఉందన్నమాట. ఓకే. ఈ ఫైర్ నెంబర్లు కూడా చాలా రకాలు ఉన్నాయి. లీన్ ఫైర్, ఫ్యాట్ ఫైర్, లేకపోతే థిన్ ఫైర్ అని ఇట్లా ఒక 6-7 టైప్స్ ఉన్నాయి. సో బ్రాడర్ ఎగ్జాంపుల్ అంటే ఓవరాల్ బ్రీఫ్గా చెప్పుకోవాలి అనుకుంటే 25 times ఆఫ్ అవర్ యాన్యువల్ ఎక్స్పెన్స్ ఈజ్ అవర్ ఫైర్ నెంబర్. ఓకే. ఫర్ సపోజ్ ఈరోజు పర్ ఇయర్ నా ఎక్స్పెన్స్ ఒక 1 lakh అనుకుంటే 25 lakhs కార్పస్ నా దగ్గర ఉంది అంటే ఐ కెన్ రిటైర్ టుడే. లేదు 1 crore పర్ ఇయర్ నాకు ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, లేకపోతే నాది ఎవ్రీ ఇయర్ 1 crore ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అంటే 25 crore షుడ్ బి మై ఫైర్ నెంబర్. ఓకే. సో 25 times ఆఫ్ యువర్ యాన్యువల్ ఎక్స్పెన్సెస్ షుడ్ బి విల్ బికమ్ యువర్ ఫైర్ నెంబర్. ఓకే. మనం ఎప్పుడైతే ఈ ఫైర్ నెంబర్ని మనం రీచ్ అయ్యామో వీ కెన్ గెట్ రిటైర్డ్ అనమాట. మనం రిటైర్ అయిపోవచ్చు. ఓకే. అండ్ చాలామంది రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేది ఏంటంటే రిటైర్మెంట్ అంటే మనం వర్క్ వదిలిపెట్టేసి ఇంట్లో కూర్చోవడం కాదు, మనం స్ట్రెస్ ఫ్రీగా లైఫ్ని లీడ్ చేయడం ఈజ్ రిటైర్మెంట్. ఎస్. చాలామంది రిటైర్మెంట్ అంటే మనం ఇంకా జాబ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటారు. మనకు జాబ్ లేకపోతే మళ్ళీ అది వేరే ఇష్యూ అవుతుంది. అవును. కానీ జాబ్ ఉండాలి, కానీ స్ట్రెస్ ఫ్రీ జాబ్ ఉండాలి మనకి. ఎస్. సో ఇప్పుడు మనము యంగ్స్టర్స్ని కానీ ఎవరైనా ఐటీలో హై స్ట్రెస్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేసే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. అవును. సో ఆ హెల్త్ ఇష్యూస్ అంత స్ట్రెస్ ఉండకుండా మనం వర్క్ చేసుకోవాలి. మనకి అప్పుడు ఎట్లాంటి వర్క్ చేయాలి అంటే మనం ప్యాషన్ రిలేటెడ్ వర్క్ చేసుకోవాలి. సో ఇట్లా ఒకసారి మనం కార్పస్ బిల్డ్ అయినంత వరకు మనకి స్ట్రెస్ ఉన్నా సరే, కార్పస్ బిల్డ్ అయిన తర్వాత వీ క్యాన్ గెట్ బ్యాక్ టు అవర్ ప్యాషన్ కానీ, లేకపోతే మనకి ఏదైనా డ్రీమ్ ప్రాజెక్ట్ కానీ, స్టార్టప్ ఐడియాస్ కానీ వాటి మీదే మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. దట్స్ హౌ వీ క్యాన్ ప్లాన్ ఈజీలీ. సో చూసారు కదండి ఎంత ఇన్ఫర్మేటివ్ వీడియో. మీకు కానీ ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే సార్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.